అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన జేబులో ఉండే ఒక చిన్న నాణ్యం కానీ రూపాయి కానీ ఎలా మొదలయ్యాయో? భారతదేశంలో నాణ్యాలు ఎప్పుడు ఎలా ప్రారంభమయ్యాయి? ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందామా? వాటి యొక్క పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయో తెలుసుకుందాం. మరి ఇది కేవలం ఒక స్టోరీ కాదు, మన ఆర్థిక సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్య అధ్యయనం. భారతదేశంలో నాణ్యాలు మొదలైందే మన పూర్వీకుల ద్వారా. మన పూర్వీకులు బాస్టర్ సిస్టంతో వ్యాపారం చేసేవారు. మరి అక్కడి నుంచి ఈరోజు ఈ రూపాయి వరకు ఎదిగింది. ఎలా ఏంటి అని తెలుసుకుందామా? చాలా కాలం క్రితం, అంటే వేల సంవత్సరాల క్రితం, మనుషులు వస్తువుల మార్పిడి వ్యవస్థను ఉపయోగించేవారు. అంటే ఒకరికి కావలసింది మరొకరి దగ్గర ఉండేదని ఇచ్చిపుచ్చుకునేవారు. తర్వాత ఉదాహరణకు, నా దగ్గర వడ్లు ఉన్నాయి, నీకు బట్టలు కావాలి, కానీ బట్టలు ఉన్న వ్యక్తిని వడ్లు అవసరం లేదు, కూరగాయలు కావాలి అనుకుందాం. అప్పుడు సమస్య పరిష్కారంగా నాణ్యాలు వచ్చాయి. కౌరీ గవ్వలు, బరువున్న లోహపు కడ్డీలు వంటివి తొలి దశలో విలువ ఆధారిత వస్తువులుగా వాడేవారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో మొట్టమొదట నాణ్యాలు వచ్చాయి. వాటిని పంచ్ మార్క్స్ నాణ్యాలు అంటారు. చూడ్డానికి గుండ్రంగా ఉండవు, వివిధ ఆకారాలలో ఉండేవి. వీటిపై చెట్లు, సూర్యుడు, జంతువులు వంటి గుర్తులు చెక్కేవారు. ఈ నాణ్యాలను ఎక్కువగా వెండితో తయారు చేసేవారు. ఆ తర్వాత గ్రీకులు, కుషనులు, గుప్తులు వంటి రాజుల కాలంలో బంగారు, రాగి నాణ్యాలు కూడా వచ్చాయి. భారతదేశ చరిత్రలో సుల్తాన్లు, మొఘళ్ల కాలంలో నాణ్యాల వ్యవస్థ పెద్ద మార్పు తీసుకొచ్చింది. అలవుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ వంటి వారు కూడా నాణ్యాలను ముద్రించారు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ అంటే రాగి నాణ్యాలు విఫలమయ్యాయి. దాని తర్వాత షేర్షా సూరి పాలనలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. అతను 178 గ్లెన్ల వెండితో రూపియా అనే నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. ఇదే మన ఆర్థిక రూపాయికి ఆధారం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చిన తర్వాత కరెన్సీ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొచ్చాయి. 1835 నాణ్యాల చట్టం తర్వాత భారతీయ కరెన్సీ అంతా ఒక విధంగా తయారైంది. బ్రిటిష్ కాలంలో ఒక రూపాయికి 16 ఆణెలు, ఒక్క అణకు 64 పైసలు ఉండేవి. అంటే రూపాయికి 2 అర్ధ రూపాయలు, 4 పావులాలు, 8 వేడీలు, 16 అణాలు, 32 అర్ధ అణాలు, 64 కాణీలు, 128 ఎగాణీలు, 192 దంబిడీలు, 768 గవ్వాలు. చేతిలో చిల్లి గవ్వలేదు అనే మాట ఆ తరంలో ఈ లెక్కల నుంచి వచ్చిందే. పరిశీలించినట్టయితే వాటిలో వజ్రం చుక్కలు వంటి గుర్తులు ఉంటాయి. వాటిలో వజ్రం ఆకారంలో ఉండే నాణ్యాన్ని ముంబైలో ముద్రించబడుతుంది. చుక్కలు అంటే స్టార్ ఆకారంలో ఉండే నాణ్యాన్ని హైదరాబాద్లో ముద్రించబడుతుంది. డాట్ ఆకారంలో ఉండే అది నోయిడాలో, మరియు ఎటువంటి ఆకారం లేకపోతే అది కోల్కతాలో ముద్రించబడుతుందన్నమాట. మరి మీ చేతిలో ఉన్న రూపాయి ఎక్కడ ముద్రించిందో ఒక్కసారి పరిశీలించండి. స్వాతంత్రానికి ముందు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ వంటి బ్యాంకులు కాగితపు నోట్లను కూడా ముద్రించాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత భారీ లావాదేవీల కోసం నాణ్యాలను మోసుకెళ్లడం కష్టం కాబట్టి కాగితపు కరెన్సీ అవసరం ఏర్పడింది. మన దేశంలో తొలిసారిగా 18వ శతాబ్దంలో ప్రైవేట్ బ్యాంక్ కాగితపు నోట్లను ముద్రించాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం 1961లో పేపర్ కరెన్సీ చట్టం తీసుకొచ్చిన తర్వాత నోట్ల ముద్రణ హక్కు ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. 1862లో క్వీన్ విక్టోరియా చిత్రంతో తొలి నోటు ముద్రించారు. ఆ తర్వాత కింగ్
జార్జ్ 5, కింగ్ జార్జ్ 6 చిత్రాలతో కూడా నోట్లు వచ్చాయి. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడిన తర్వాత నోట్ల ముద్రణ బాధ్యత ఆర్బీఐ చేతిలోకి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1950లో తొలిసారిగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నాణ్యాలు వచ్చాయి. వాటిపై అశోక స్తంభం ఉండేది. ఆ తర్వాత 1957లో మన కరెన్సీ దశాంశ పద్ధతికి మారింది. అంటే 1 రూపాయికి 16 ఆణెల నుండి 100 పైసలుగా మార్చారు. ఆ తొలి పైసాను నయా పైసా అని పిలిచేవారు. 1996లో మహాత్మా గాంధీ ఉన్న నోట్లు వచ్చాయి. ఇవి ఇప్పటికీ మన కరెన్సీలో ప్రధానంగా ఉన్నాయి. మనకు ఇప్పుడున్న 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 వంటి కొత్త సిరీస్ నోట్లు అధిక భద్రత ఫీచర్లతో రూపొందించబడ్డాయి. మరి వాటిపై ఉన్న చిత్రాలను మీరు ఎప్పుడైనా శ్రద్ధగా గమనించారా? నోటు వెనుక వైపు కనిపించే ఈ బొమ్మ కేవలం డిజైన్ కోసం మాత్రమే అని అనుకుంటున్నారా? పొరపాటు. ప్రతి బొమ్మ వెనుక ఒక గొప్ప చరిత్ర, సాంస్కృతిక మరియు దేశ అభివృద్ధికి సంబంధించిన కథ దాగి ఉంది. భారతీయ కరెన్సీ నోటుపై ఉన్న ప్రతి చిత్రం వెనుక ఉన్న లోతైన సమాచారం గురించి తెలుసుకుందామా? మన కరెన్సీ నోట్లపై మనం మొదటగా గమనించేది మహాత్మా గాంధీ నవ్వుతూ ఉన్న చిత్రం. దేశంలో అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నప్పటికీ గాంధీజీ చిత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు? వాటికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. గాంధీజీ 100వ జయంతి సందర్భంగా 1969లో మొదటిసారిగా నోటుపై ఆయన చిత్రాన్ని ముద్రించారు. ఎందుకంటే ఆయన అహింస మార్గం ద్వారా స్వాతంత్రాన్ని సాధించారని, కరెన్సీపై గాంధీజీ చిత్రం ఉండటం ద్వారా శాంతి, ఐక్యత మరియు త్యాగం యొక్క విలువలను ప్రపంచానికి గుర్తు చేస్తుందట. నకిలీ నోట్లు అరికట్టడానికి గాంధీజీ వాటర్ మార్క్, సూక్ష్మ అక్షరాలు వంటి లక్షణాలు నోట్లను నకిలీ చేయకుండా రక్షించడానికి సహాయపడతాయట. అంతేకాదు భారతీయ కరెన్సీ వెనక భాగంలో ఉన్న మన భారతదేశ సాంస్కృతిక చరిత్ర మరియు వారసత్వాన్ని చాటి చెప్పే అనేక చిత్రాలు ఉన్నాయి. అవేంటో మనం వివరంగా తెలుసుకుందామా? 10 రూపాయల నోటుపై కొనార్క్ సూర్య దేవాలయం ఉంటుంది కదా, అది ఎందుకు? ఒరిస్సాలోని కొనార్క్ ఆలయం దేశ వారసత్వాన్ని సూర్య భగవానుడికి అంకితం చేయడానికి నిర్మాణ అద్భుతాన్ని సూచిస్తుంది. 20 రూపాయల నోటు ఎల్లోరా గుహలు. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు వివిధ మతాల సహజీవనాన్ని, భారతీయ రాతి శిల్పకళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. 50 రూపాయల నోటుపై కర్ణాటకలోని విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపి మహా గొప్ప సామ్రాజ్య చరిత్ర గుర్తుగా. 100 రూపాయల నోటుపై గుజరాత్లోని ఈమెట్ల బావి మన దేశంలోనే జల సంరక్షణ సాంప్రదాయాన్ని, కళాత్మకతను సూచిస్తుంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 200 రూపాయల నోటుపై మధ్యప్రదేశ్లోని సంచి స్తూపం గొప్ప బౌద్ధ స్మారకం. ఇది ప్రాచీన భారతీయ కళ మరియు నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. 500 నోటు ఢిల్లీలోని ఎర్రకోట మన చారిత్రక రాజధాని, స్వాతంత్రానికి చిహ్నం. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. 2000 రూపాయల నోటుపై ఉన్న మంగళయాన్ చిత్రం భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సాధించిన అద్భుతమైన పురోగతి, సాంకేతిక అభివృద్ధిని సూచిస్తుంది. అలా అన్నీ కేవలం కట్టడాలు మాత్రమే కాదు, మన కరెన్సీ నోటుపై మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. 5 రూపాయల నోటుపై ట్రాక్టర్స్. వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్క. ట్రాక్టర్ చిత్రం మన వ్యవసాయ అభివృద్ధికి, గ్రామీణ శక్తిని సూచిస్తుంది. ఇప్పుడు కొత్త నోట్లపై స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది కదా, ఇది దేశ పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తుంది.
కాబట్టి మనం ప్రతిరోజు ఉపయోగించే కరెన్సీ నోట్లు వెనుక ఇంత లోతైన కథ ఉంది. ఈరోజు ఈ చిత్రాలు కేవలం డిజైన్ కోసం కాదు, అవి మన సాంస్కృతిక గర్వాన్ని సూచిస్తాయి. మీరు తదుపరిసారి నోటు చూసినప్పుడు దీనిపై ఉన్న చిత్రాన్ని వెనుక ఉన్న కథను గుర్తు చేసుకోండి. మరి ఇప్పుడు ఆన్లైన్ చెల్లింపులు పెరిగినప్పటికీ కాగితం కరెన్సీ నాణ్యాలు ఇప్పటికీ మన ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కానీ మనకు ఆన్లైన్ ట్రెండ్ ఎక్కువ కదా, అందుకే మన ఆర్బీఐ ఈ కరెన్సీను తీసుకొచ్చింది. ఈ కరెన్సీ అంటే ఏంటో తెలుసా? ఇది మన భవిష్యత్తును ఎలా మార్చబోతుంది మరియు సాధారణ కరెన్సీతో దానికి తేడా ఏమిటో చూద్దామా? డిజిటల్ ఈ రూపాయి అనేది భారతీయ రూపాయి యొక్క డిజిటల్ వెర్షన్. దీన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసింది. ఇది బ్యాంక్ నోట్లు వలె విలువైనది మరియు చట్టబద్ధమైనది. దీనిని నగదు రూపంలో ముద్రించబడదు, కానీ డిజిటల్ టోకెన్గా ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటుంది మరియు దీని బాధ్యత పూర్తిగా డిజిటల్ రూపాయి బ్లాక్ చైన్ అనే సాంకేతికను ఉపయోగిస్తుంది. దీనితో లావాదేవీలు సురక్షితంగా మరియు పారదర్శకంగా ఉంటాయి. మరి చాలామంది డిజిటల్ కరెన్సీని వాడుతున్నారు కదా. ఈ డిజిటల్ కరెన్సీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మీకు తెలుసా? మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని ముద్రణ మరియు రవాణా ఖర్చులు కూడా ఆదా చేయవచ్చు. లావాదేవీలు మరింత వేగంగా మరియు సులభంగా జరుగుతాయి. ఆఫ్లైన్లో కూడా ఈ కరెన్సీని ఉపయోగించవచ్చు. డిజిటల్ రూపాయి అనేది భారతీయ ఆర్థిక వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చే ఒక ముఖ్యమైన అడుగు. ఇది భవిష్యత్తులో మన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.